ప్రైజ్ ద లార్డ్. కొంతమంది నానా విధాలుగా వారి యొక్క అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని మోషే వ్రాశాడు అని. నేను వారికి చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, బైబిల్ ప్రకారంగా ధర్మశాస్త్రం రాసింది మోషే కాదు, ధర్మశాస్త్రాన్ని రాసింది దేవదూతలు. దేవదూతల ద్వారా ఈ ధర్మశాస్త్రం రాయబడింది. ఎక్కడుంది ఈ మాట అంటే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 53 నుండి చూస్తే అక్కడ మనకు ఈ మాటలు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎవరి వలన, ఎవరి ద్వారా కలిగిందంటారు? దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రంలోనే 3 భాగాలు ఉన్నాయి. నెంబర్ 1 ఆచార కర్మకాండ ధర్మశాస్త్రం, రెండవదిగా ప్రవక్తల లేఖనాలు అని పిలువబడుతున్న ధర్మశాస్త్రం, 3 10 ఆజ్ఞలు అని పిలువబడిన ధర్మశాస్త్రం. యేసుప్రభు అంటారు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాను అని. ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రం ఉంది, కొట్టివేసిన ధర్మశాస్త్రం కూడా ఉంది. ఆయన ఆచార కర్మకాండని కొట్టివేశాడు, 10 ఆజ్ఞలేమో నెరవేర్చేశాడు. అయితే ప్రవక్తల లేఖనాలు ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత క్లియర్గా, క్లారిటీగా ఉందో చూసారా? ప్రతి విషయం చాలా ఖచ్చితంగా ఉందండి. ప్రతి విషయాన్ని దేవుడు మన కోసం స్పష్టంగా వివరించి మరీ పెట్టాడు. కానీ మనమే గ్రంథం వైపు చూడడం మానేశాం. అసలు మనం బైబిల్ చదివితేనేగా. ఇదే మాట హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 2వ వచనం, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినది అని. అదే ధర్మశాస్త్రం.